మధ్యదారిలోనంట ఓ సంఘం ఉందంట. ఆ సంఘంలోని సౌండ్ సిస్టమ్ బాగుంటుందంట. అప్పుడు ఏసన్ గారు ఏం చేశాడంటే ఆ చర్చికి ఫోన్ చేసి, అబ్బాయి మేము ఇలా పలానా ఊరు నుంచి ఊరు వెళ్తున్నాం, అక్కడ సౌండ్ సిస్టమ్ బాగుంటుందేమో, ఆ సౌండ్ బాక్సులు కొంచెం తీసుకొని ఆ రోడ్డు దగ్గర పెట్టించు, ఒక సేవకుడు ఇచ్చి నేను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాను. అప్పుడు ఈ సౌండ్ బాక్సులు రిక్షాలో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక బ్రదర్ని ఒక తమ్ముడిని కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారట. కేసన్ గారు వస్తాడు, ఇక్కడ ఇచ్చేసి ఏ టైం వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చిన అపరాధం ఎప్పుడు వస్తాడో తెలియదు అన్న, నువ్వు ఇక్కడ కూర్చో. కరెక్ట్గా ఆ ఊరు వచ్చేటప్పుడు కేసన్ గారికి నిద్ర వచ్చిందట, పడుకుపోయాడట. అప్పుడు ఇప్పుడు అలాగా సెల్ ఫోన్ లేదు కదా, ల్యాండ్ ఫోన్ ఏమో ఇంటికాడ ఉండదు. అందుకని వీళ్ళకి సమాచారం తెలియదు, ఎక్కడ నుంచి ఆగి వీళ్ళు ఫోన్ చేస్తుంది తప్ప. వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత సభలు చూసుకుని వచ్చేస్తారట. అని మర్చిపోయి వెళ్ళిపోయారు, దాటిపోయారు. అయ్యో మర్చిపోయారా, పలానా చోట బాక్స్ తీసుకున్నాం అనుకున్నాం, మర్చిపోయాం, వెళ్ళిపోయాం, సర్లే అక్కడ ఏదో చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయారు. తిరిగి వచ్చేస్తారంట 3 రోజులు సభలు చూసుకుని. తిరిగి వచ్చేస్తుంటే వీళ్ళకి బాక్స్ తెమ్మని చెప్పాం, వాళ్ళు వెళ్ళలేరు, ఏంటో మనకు విషయాలు అయితే తెలియదు, సరే ఆ రూట్ కూడా పోనీ అని చెప్పేసి ఆ రూట్ కింద పోనీ కనుక ఈ బాక్సులు వేసుకుని ఓ గుడ్డ కప్పుకొని కథనాలు కూర్చున్నాడు. 3 రోజులు అయింది. బహుశా అతనికి గొప్ప పరిచయంలో వాళ్ళు బాగా మనకి వస్తామని చెప్పి గంటకు రాకపోతే ఫోన్ చేసి, ఎక్కడా ఇక్కడ ఎండ మండిపోతుంది, చచ్చిపోయి మేము ఏమైనా అయిపోవాలి, వస్తాడో రాడో సరిగ్గా చెప్పు, లేకపోతే చచ్చి ఊరుకుంటాం మేము. నేను అలా హింసిస్తానని చెప్పట్లేదు మీతో, అలా జరిగితే వాళ్ళంతా మీద అన్నం వడ్డించరానట. ఇవన్నీ సోది సొల్లు మాటలు కాదు, సరదాగా నవ్వుకుంటా చెప్పుకున్న మాటలు కాదు. భక్త్ సింగ్ గారు ఒక ప్రాంతానికి సువార్త సేవకు వెళ్తే ఒక ఆమందంట, అయ్యా మీరు ఇంత సభ చేసుకున్నారు కదా, మీకు అన్నం వండిస్తానయ్యా, అన్నం వండిస్తానని చెప్పేసి అనేసంట అంత అన్నం వండి, అంత సాంబార్ వండి, అంత కూర వండి ఇచ్చిందంట. ఇంచుమించు 70 మందో 80 మందో ఆ మీటింగ్ వచ్చారట. ఆ ఊర్లో మీటింగ్ వస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఆకుల్లోని అన్నం వండించి పెట్టారు భోజనాలు పెట్టిన తర్వాత భక్త్ సింగ్ గారు ప్రార్థనలు అందరూ చేసి బయటకు వచ్చి కూర్చున్నాడంట. కూర్చుంటే ఆకులు ఉన్నాయంట, ఆకుల్లో అన్నం ఇంత అన్నం పాడేసి ఉందంట. పాడేసి ఉంటే భక్త్ సింగ్ గారు అన్నం ఎవరు వడ్డించారు అన్నాడంట. సిస్సాక్ గారు, దావీద్ గారు, మోహన్ గారు వడ్డించారని చెప్పారంట. ముగ్గురిని కేకేసి, నానా ఆకుల్లో అన్నం ఎక్కువ ఉండిపోయింది, మీరు ఎక్కువ వడ్డించారు, అదంతా ఒక ఆకులో తీసుకొని మీరు ఇంకోటి ఫోన్ చేయండి అని చెప్పారు. మీరు ఏం చేస్తారు? మీ ఇదేళ్ళు మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. తింటామనో తినమని చెప్పలేదు. విధేయులం అయితే వాళ్ళు ఏం చేస్తుంటారంట, అదంతా తీసుకుని ఒక దాంట్లోకి ఎత్తుకుని అన్నం అంతా ఆ సేవకులందరూ మిగతా వాళ్ళందరూ కూడా అదేంటన్నా మీరే తినడం ఏంటి, మేము కూడా తింటాం, అందులో మాకు కూడా వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకున్నారు. చూడండి, వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకున్నారు. అదేంటిది మీరు మాత్రం తినడం ఏంటి, మేము మాత్రం తినమా, మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా కావాలి. భక్త్ సింగ్ గారు ఎందుకు చెప్పాడు ఈ విషయం చెప్పి అందరూ ప్లేట్లు